శివాజీని అంతం చేయాలనుకున్న కొంతమందికి ఆయన రెండవ భార్య సోహ్రాబాయి ఆయుధంగా మారింది. శివాజీకి ఇద్దరు కొడుకులు. మొదటి భార్య కొడుకు శంభాజీ, రెండవ భార్య కొడుకు రాజారాం. శివాజీ బ్రతికి ఉండగా తన రాజ్యంలో తన మొదటి భార్య కొడుకు అయిన శంభాజీ హవా నడిచేది. శివాజీ కూడా శంభాజీని ప్రోత్సహించేవాడు. ఇదంతా చూస్తూ ఉన్న శివాజీ రెండవ భార్య అయిన సోహ్రాబాయికి ద్వేషం పెరిగింది. తన కొడుకు అయిన రాజారాంను శివాజీ రాజ్యానికి రాజును చేస్తే బాగుంటుందేమో అనుకుంది. ఆమె ఆలోచనలకు ఊపిరి పోస్తూ శివాజీ శత్రువులు కూడా ఆమెకి మాయమాటలు చెప్పారోమో అని అనుకుంటూ ఉంటారు. అయితే శివాజీ చనిపోయే ముందు రోజుల్లో శివాజీకి జ్వరం, విరేచనాలు అయ్యాయి. చూస్తూ ఉండగానే మంచంలో పడిపోయాడు శివాజీ. ఇదంతా ఆసరాగా చేసుకున్న తన రెండవ భార్య శివాజీకి విషం ఇచ్చి చంపింది అని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. శివాజీ చనిపోవడం ఆలస్యం. వెంటనే తన కొడుకు అయిన రాజారాంను రాజుగా ప్రకటించింది శివాజీ రెండవ భార్య అయిన సోహ్రాబాయి. అప్పటికి రాజారాంకు 10 ఏళ్ల వయసు. తండ్రి మరణం తర్వాత బయటికి వెళ్ళిన శంభాజీ తిరిగి వచ్చాడు. రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. రాజారాంలను, సోహ్రాబాయిని జైలుకు పంపాడు. శంభాజీ చనిపోయాక తిరిగి రాజారాం రాజు అయ్యాడు. ఛత్రపతి శివాజీకి సంబంధించిన కొద్దిపాటి వివరాలు మాత్రమే ఇవి. మరింత సమాచారం తెలుసుకున్నాక మీకోసం ఇంకొక వీడియో చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు మోజో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. సినిమా విషయాలు తెలుసుకోవడం కోసం మా ఇంకొక ఛానల్ టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు.